వస్తుందా? యాక్చువల్గా ఇక్కడ దాకా వాటర్ వచ్చేసింది, అందుకోసం అని చెప్పని బీరువాలో ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయని తీసేసాను. కరెక్ట్గా ఇక్కడ దాకా వాటర్ వచ్చింది, కానీ పైకి వెళ్ళాలి, ఈ బట్టలన్నీ తడిచిపోయినాయి. అయితే దానికి మార్నింగ్ రిపేర్ చేపిద్దామని చెప్పని రిపేర్ ఆయన వస్తే కొంచెం తెలిసిన ఆయన అయితే యాక్చువల్గా ఇది సింపుల్గా మీరు చేయించుకోవచ్చు అమ్మ, 50 రూపీస్తో అయిపోతుంది అన్నారు. మేము ఏం చేసామంటే వాళ్ళు ఏం చెప్పారంటే, కనిపిస్తుందా, ఇది ఊడిపోయింది అంటే బయటకు వచ్చేసింది ఈ బన్నర్ వరకు. దాన్ని ఏం చేయించానంటే లోపల పెట్టించి ఎల్లింగ్ చేయించా, ఎక్కువ తీసుకోలేదు, ఒక 50 రూపీసే తీసుకున్నారు. ఇప్పుడు ఇదేంటంటే గడి కూడా పట్టడంలా, ఈ గడి కూడా పట్టడంలా. యాక్చువల్గా తాళం అయితే వేయడానికి అయితే కొంచెం మనీ కాస్ట్ అవుతుంది, ఒక 600-800 అయ్యిద్ది అన్నారు. ఇప్పుడు ఇదనుకో 50 రూపీస్తో అయిపోద్ది, దాని తగ్గట్టు మనకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా నేను ఏమి ఇవ్వలేదు, ఆయన ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు నేను పెట్టి చూస్తాను చూడండి, డోర్ పెట్టేటట్టు దీన్ని వాడి ఈ పైన హోల్ ఉంటుంది కదా, ఇది పైన ఇలా చూపించు, పైన హోల్ ఉంటుంది కదా, హాల్లో పెట్టి కొంచెం కింద చూపించాము. తర్వాత జూమ్ చేయి, ఈ కింద హోల్ దగ్గర కనిపిస్తుంది కదా, హోల్ దగ్గర కనిపిస్తుందా, అలా ఇలా పెట్టి ఇది ఉంది కదా, ఇది చూపించు, ఒక వీడియో అయిపోద్ది. ఇందులో ఇంచి ఇదిగోండి తీసేది, దీన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. ఇదిగో వచ్చిందా, సెట్ అయింది సందు. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు సెట్ అయింది కరెక్ట్గా, వెనక్కి కానుకుపోవాలి. ఇలా దీన్ని కనిపిస్తుందిగా, దీన్ని ఇలా చేస్తే ఇక్కడ హోల్ ఉంటుంది, దీనికి స్క్రూలు సెట్ చేయాలి. ఇది కరెక్ట్గా రావాలి, ఇలా కరెక్ట్గా వస్తేనే సెట్ అయినట్టు బీరువాకి. అంటే లాక్ పడిద్ది అంతే, తాళం మాత్రం మనం విడిగా సెట్ చేసుకోవాలి. దీనికి ఈ చిన్నది వాచర్ ఉంటుంది కదా, ఈ వాచర్ పెట్టేసి కాదు రివర్స్ పెట్టు, ఇట్లా ఇది కరెక్ట్ ఏంటమ్మా, అంతే కింద బోల్ట్ కిందకి ఏమమ్మా, ఇదా కాదు దీని కింద ఏమైతే దీని కింద పర్లేదు. ఇప్పుడు వాచర్ పెట్టినా పెట్టపోయినా పర్లేదు, కానీ టైట్ ఉండేది లేదులే, మనకు వాడుకోవడానికి తర్వాత మళ్ళీ పెట్టించుకుంటాము. ఇదిగోండి ఇలా నట్టు బిగిచ్చేసి గట్టిగా కటింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, తర్వాత కానీ స్క్రూ డ్రైవర్ కావాలమ్మా, స్క్రూ డ్రైవర్ అక్కడ ఉందిగా. అంటే ఆయన కొంచెం సింపుల్గా అయిపోవాలంటే తెలిసిన ఆయనని చెప్పాడు. అలా ఏం లేదు, ఈ బోల్ట్ ఉంది, ఆ బోల్ట్ ఊడిపోయింది, వెల్డింగ్ చేయించా అంతే, 50 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇదిగో లాక్ పడిద్ది, ఇదిగో ఇది ఇక్కడికి వస్తేనే కదా లాక్ క్లోజ్ అయ్యేది, ఇలా అంటే ఓపెన్ అయ్యిద్ది. లే చూపించా, అలాగే ఉంచు, ఇందా లాక్ పడలేదు కదా. ఇదిగోండి డోర్ రావట్లా,
ఏంటంటే ఇలాగా చిన్న చిన్న పనులు మనమే చేసుకున్నాం అనుకో కొంచెంలో కొంచెం సేవ్ అవుతాయి కదా. ప్లస్ మనకి ఒక ఐడియా ఉంటుంది, రేపు పొద్దున ఎప్పుడన్నా గబుక్కుని తీసి పెట్టి కానీ లాక్ని తీసేసిన వాళ్ళని అందుబాటులో గబుక్కుని బీరువా తీసి కొంచెం గ్యాప్ ఉంది అంటే వెళ్ళిపోతాయి, ప్రాబ్లం అయిపోద్ది. మంచి మంచి శారీస్ అన్నీ కొట్టేస్తాయి కదా. అందుకే ప్రస్తుతానికి మనం మనీ అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొంచెం మనీ అది దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి మనీ సెట్ చేసుకునే వరకు కొంచెం చిన్న చిన్న పనులు మనమే చేసుకుంటే కొంతలో కొంత సేఫ్ అవుతాయి అని నాకైతే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చిద్దని, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మా అమ్మ కష్టానికి ఒక లైక్ కూడా చేయండి, మర్చిపోమాకండి. బాయ్ బాయ్.